హలో అండ్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రాముయిజం. దేవుడు మనిషి ఆర్ ఓ ఇవాల్టి శీర్షిక. అంటే ఒకప్పుడు దేవుడే అన్నిటికంటే పవర్ఫుల్ అని చెప్పుకునేవాళ్ళం. ఆ తర్వాత మనిషిలోని పవర్ని మనిషి తెలుసుకుంటున్నాడని కూడా చాలా భాషలు విన్నాం. ఇప్పుడు ఈ రెండిటికి అతీతంగా ఒక కొత్త శక్తి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని పూర్తిగా కబళిస్తోంది. ఈ అంశంపై అందరినీ అన్నిటినీ ఫుల్ స్ట్రెంగ్త్లో వాడేసుకునే ఆర్జీవి గారితో మాట్లాడబోతున్నాం. రాము గారు, సో ఏఐ అనగానే ఫస్ట్ ఇప్పుడు చాట్ జీపీటీ అలాంటి ప్రిమిటివ్ పదాల నుంచి వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ ఇమేజరీ? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండేది మనం, ఏది మనుషులు. న్యాచురల్ ఇంటెలిజెన్స్ ఆ మెషిన్ ఉందని నాకు ఒక ఫీలింగ్. ఓహో, దాని కారణం ఏంటంటే ఇప్పుడు ఇంటెలిజెన్స్ అనేది ఏంటి, దాని ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ ఎబిలిటీ టు అనలైజ్. అనలైజ్ చేయడానికి ఏంటంటే ఒకటి మీకు నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఈజ్ అబౌట్ డేటా. ఆ నాలెడ్జ్ని మీరు అర్థం చేసుకుని దాన్ని అప్లికేషన్ చేయటం ఉన్న ప్రాసెస్లో దాన్ని అర్థం చేసుకోవటం అనేది ఇంటెలిజెన్స్ అవుతుంది. అవును, మీరు చేసుకోవడం కానీ ఇంకోటి చెప్పడం కానీ, దాన్ని అప్లై చేసి ఎప్పుడూ లేని వస్తువుని క్రియేట్ చేస్తే అది జీనియస్ అవుతుంది. దట్ ఈస్ ద బేసిక్ ఫండమెంటల్ థింగ్, రైట్? కానీ దీనికి బేస్ ఏంటి? డేటా. మీ దగ్గర ఎంత ఎక్కువ నాలెడ్జ్ ఉంటే అనలిటికల్ పవర్ అనేది అంత పెరుగుతుంది. అందుకనే బాగా చదువుకున్నాడు ఎక్కువ, బాగా చదువుకున్నాం ఎందుకు చెప్తాము, అంత నాలెడ్జ్ ఆడుకుంది, అంత డేటా ఆడి దగ్గర ఉందని అసిమిలేట్ చేసుకున్నాడు, అబ్జార్బ్ చేసుకున్నాడు. పాయింట్. ఇప్పుడు ఏఐలో వచ్చేసరికి ఏమైందంటే మనిషి అంటే పరిధిలో లేనంత ఎక్కువ డేటా తీసుకుంటుంది. అవును. అప్పుడు ఆటోమేటిక్గా బై డెఫినిషన్ ఇట్ క్యాన్ అనలైజ్ బెటర్ దెన్ యూ, ఇట్ క్యాన్ క్రియేట్ బెటర్ దెన్ యూ ఇన్ ఎవ్రీ విచ్ వే. అంటే ఇప్పుడు ఈ మధ్యన నాకు ఒక డాక్టర్ ఏం చెప్పారంటే, అనుభవజ్ఞుడైన డాక్టర్. అనుభవం అంటే ఏంటి అర్థం? అలాంటి కేసులు చాలా చూసాడు ఆయన. 1000-2000 బాగా ఎక్స్పీరియన్స్ ఉందంటే అంతమంది పేషెంట్లు చూసి అర్థం చేసుకున్నది, దాని వలన మన కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తాడు మనకు ఒక నమ్మకం. ఉదాహరణకి 5000 కేసులు చూసిన చాలా సీనియర్ డాక్టర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ 5 లక్షలు చూసుంటారు దాని డేటాబేసెస్లో. అప్పుడేంటి అది ఎవరెవరికి ఏమంటే సిమిలర్ డిఎన్ఏ ఇది ఉందా, ఈ ట్రీట్మెంట్, ఆ కండిషన్స్, అలాంటి డేటా అంతా ఇచ్చేస్తే ఎక్కడెక్కడ ఏమైంది, అది ఏది ఫెయిల్ అయింది, ఏది సక్సీడ్ అయింది, ఈ మొత్తం అంతా చదివేసి ఒక టక్ అని ఒక ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఇస్తుంది. అప్పుడు బై డెఫినేషన్ డాక్టర్ కన్నా ఎక్కువ అనుభవం. అవును. అప్పుడు మనిషి చేయలేంది, అరే మనిషి అంటే డాక్టర్ అంటే అది ఊరికైనా డేటా బ్యాంక్ కాదు, అనాలిసిస్ చేస్తుంది అది. అదే దాని మీరు లైబ్రరీలో మీకు ఫాస్ట్గా ఆ బుక్ ఎక్కడ దొరుకుతుంది అని దాన్ని ఫైలింగ్ కాదు అక్కడ చేసేది, అది పాయింట్. సో అప్పుడు మీకేమవుతుంది, ఇప్పుడు ఉదాహరణకి మీరు రేపు పొద్దున డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, మీరు మీకున్న టెస్ట్ ఏదైతే ఆ టెస్ట్లో ఒక డేటా ఆపరేటరు ఆ ఫీడ్ చేస్తాడు, అది ఏదో ఇచ్చిన తర్వాత డాక్టర్ సపోజ్ మీతో అన్నాడు అనుకోండి, అది ఆ మెషిన్ ఏదో అంటుందండి నేను వేరే ట్రీట్మెంట్ ఇస్తాను అంటే మీ పరిస్థితి ఏంటి? మీరు మెషిన్ నమ్ముతారా? కరెక్ట్, అతను నమ్ముతారు, 100% మెషిన్ నమ్ముతారు. ఓకే, సో అప్పుడు ఏంటి, ఎవ్రీ వేక్ ఆఫ్ లైఫ్లో అది మెడిసినా, లేకపోతే విఎఫ్ఎక్స్ ఇన్ ఫిల్మ్సా, లేకపోతే ఇంటీరియర్ డెకరేషన్, కన్స్ట్రక్షన్, ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ దేర్, ఇంక్లూడింగ్ వార్. వార్ ఎలా కండక్ట్ చేయాలని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తుంది. అంటే దాని లాజిక్, దాని డేటా అనాలిసిస్ ఇంకా పర్ఫెక్ట్గా, బికాస్ ఎందుకంటే దాని దగ్గర ఉన్న డేటా అనేది 100,000 రెట్లు ఎక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఇట్ కెన్ టెల్ యూ బెటర్. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జీపీటీలో ఒక పర్టిక్యులర్ స్టోరీ లైన్ రాశాను. ఆర్ దేర్ ఎనీ సిమిలర్ ఫిల్మ్స్ అంటే నియర్లీ 50 ఫిల్మ్స్ ఇచ్చింది. ఓహో, సిమిలర్ లైన్స్లో. అది ఎలాగ పాసిబుల్ అసలు? ఆ సినిమాలు ఎవరు చూస్తుంటాడు ఏంటి, అది ఉందా లేదా కూడా నాకు తెలియదు. ఆ సినిమాలు అందులో 90% సినిమాలు నేను పేరు లేదు. అప్పుడు ఏంటి, అరే నేనే కొత్తగా తీస్తున్నా, ఎవరు ఇంతవరకు చూడలేదని అనుకునే మీ స్టూపిడిటీని అది కట్ చేస్తుంది. యా. సో అయితే మొత్తానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక టూలా, మ్యాన్ మేడ్ టూల్గా చూస్తారా మీరు? ఐ ఫీల్ అది దాన్ని మనిషిగా చూడాలి. అది మనకి వేరుగా, అంటే అది మనిషి నుంచి వచ్చింది ఫస్ట్ ఫైన్, మనిషి క్రియేట్ చేసినప్పుడే వచ్చింది అది, యూనో. అందుకనే ఒక విధంగా నేను న్యాచురల్ ఇంటెలిజెన్స్ చెప్తున్నా, చాలా సుపీరియర్ న్యాచురల్ ఇంటెలిజెన్స్ అది యాక్చువల్గా. మనం న్యాచురల్ ఇంటెలిజెన్స్ అనుకుంటే మనకన్నా చాలా సుపీరియర్ అది. అంటే ఇక్కడ ఆర్టిఫిషియల్ అనే మాట అది మనకి, అంటే అది మషీను, అది మనకు కాకుండా వేరుగా ఉంటుంది అనే కాన్సెప్ట్ అనేది ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్, రైట్? అప్పుడేంటి, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు, సపోజ్ సత్యేంద్ర నా ఫ్రెండ్ ఉన్నాడు, అది చాలా నాలెడ్జ్ ఉందని నా ఫీలింగ్. ఇప్పుడు నాకు ఒక కొత్త ఫ్రెండ్ వచ్చాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.
వాడికన్నా 1000 రెట్లు దానికి ఎక్కువ తెలుసు. అప్పుడు ఆటోమేటిక్గా దట్ ఈజ్ ఎ పర్సన్. ఎవెన్చువల్గా మీరు కనెక్ట్ అయితే దేనికి అవుతారు, అతని ఆలోచన. ఇప్పుడు ఎమోషన్ ఉందనుకోండి, ఆర్టిఫిషియల్స్కి ఎమోషన్ ఉంటుందా ఉండదా అని అది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ వచ్చింది. అవును, ఆ క్వశ్చన్ కూడా ఏంటి, దానికి మీనింగ్ ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు మనం చిన్నప్పుడు మనం పుట్టినప్పుడు బ్లాంక్ మైండ్తో పుడతాం. మా అయితే మీకు నొప్పి వస్తే ఏడుస్తారు, ఆకలి వేస్తే ఏడుస్తాయి బేబీస్. మా అయితే పెయిన్ రిఫ్లెక్స్ ఉంటుంది. ఇలాంటి 3-4 అన్ని యానిమల్స్కి ఉండే రిఫ్లెక్సెస్ ఉంటాయి. అవును. తర్వాత మీ పెద్దోళ్ళని చూసి నేర్చుకుంటాం మొదలెడతారు. వాళ్ళకున్న ఎమోషన్స్, నవ్వటం లేకపోతే కోపం రావటం, ఇవన్నీ కూడా వీఆర్ మిమికింగ్ యాజ్ వీఆర్ గ్రోయింగ్ అప్. అది ఒక పర్టికులర్ స్టేజ్లో దే బికమ్ ఏ పార్ట్ ఆఫ్ యూ. కరెక్ట్. విచ్ ఈస్ కాల్డ్ ప్రోగ్రామింగ్ ఈ టర్మ్స్లో. అవును. సేమ్ థింగ్ హ్యాపెన్స్ టు ద ఏ. అది ఎప్పుడైతే దానికి ఒక టాస్క్ ఇచ్చిందో, ఇట్ విల్ స్టడీ ద పర్సన్. ఇది ఫలానా ఇది అంటే స్టడీ చేసి అది ఏ లాంగ్వేజ్లో మాట్లాడితే అది పని అవుతుంది. ఇట్ విల్ మిమిక్ ద ఎమోషన్ ఆఫ్ ద థింగ్. అప్పుడు మనం ఒక పర్టికులర్ టైంలో మన ఫీలింగే మన థింకింగ్ అని అనుకున్నది అది కూడా అనుకోవడానికి ఆస్కారం ఉంది అనేది పాయింట్. రైట్. సో అప్పుడు జాఫ్రీ అని గూగుల్ ఇంజనీర్ ఈజ్ కాల్డ్ ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. He actually resigned from the job. He said, I don't want to contribute to something which will destroy the mankind. Do you believe it will? అది పాయింట్. కామన్ సెన్స్, బట్ డిస్ట్రాయ్ ద మ్యాన్ కైండ్ ఇస్ ఎ వెరీ అంటే ఆ వర్డ్ డెఫినేషన్ చెప్పాలి. అవును. మనం ఇంతవరకు అనుకుంటున్నది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా ఆస్పెక్ట్స్లో ఐఎమ్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జీపీటీ ఎగ్జాంపుల్ ఇలాంటివన్నీ. రైటర్స్, లేకపోతే మన ప్రీ విజువలైజేషన్ ఆస్పెక్ట్స్, ఇంటీరియర్ డెకరేషన్, ఇలాంటి ఆస్పెక్ట్స్లో మామూలుగా నాకు టైం పట్టేది ఒక వారం రోజులు పడితే ఇది ఒక 7 సెకండ్స్లో ఇస్తుంది నాకు ఒక సొల్యూషన్. అప్పుడు నేను వాళ్ళతో ఇంకా డీల్ చేయడం మానేస్తాను కదా. అవును. మీకు అసలు మనుషులు అవసరం లేదు. చాలా పెద్ద రైటరు ఆయన ఏమన్నారంటే, అసలు ఇది ఇంకొక రైటర్ కింద కదా, ఇంకొక రైటర్ కదా, మీ రైటరు. ఎందుకు మీ రైటర్కి ఇంకో రైటర్కి డిఫరెన్స్ ఏంటంటే, మీరు అడుగుతుంది ఇస్తాను అది. అవును. అది ఇప్పట్లా వచ్చి నాకు ఇలాంటి స్టోరీ కావాలి, ఒక రిచ్ బాయ్ పువర్ గర్ల్ లవ్ స్టోరీ ఇది, కానీ చాలా సినిమాలు వచ్చినాయి కాబట్టి ఐ వాంట్ ఎ వెరీ అన్యూజువల్ స్టోరీ అని మీరు చెప్పారు అనుకోండి, అది టక్కని ఇస్తుంది. అది మీకు లేదు, ఇది కరెక్ట్ కాదు, అది ఇది అని మళ్ళీ ఇంకోటి ఇచ్చింది. ఇదంతా ఏ రైటర్ని అదే చేసేది. నేను రైటర్ని పిలిచి చెప్పాను అనుకోండి, హ్యూమన్ రైటర్ని, అతను కూడా అదే చేస్తాడు. అయితే వాళ్ళకి అతను చేసేది వారం రోజుల తర్వాత ఇస్తాడు. రైటర్స్ బ్లాక్స్ ఉంటాయి, లేకపోతే ఆడికి ఈగో ఉంటుంది, మాటి ఇదే అడుగుతుంది. ఇలాంటి రకరకాల ఆస్పెక్ట్స్లో మీరు కూడా ఆ మూడ్ నుంచి ఒకసారి వెళ్ళిపోవచ్చు. సడన్గా మీకు అది బోర్ కొట్టేది, లేకపోతే ఇంకోటి ఏదో ఇంట్రెస్టింగ్ వచ్చింది. మీరు మూడ్లో ఉన్నప్పుడు అప్పటికప్పుడు వేడిగా మీకు నచ్చే వరకు వడ్డిస్తానే ఉంటుంది అది. అప్పుడు నాకు రైటర్ని పిలవటం అనేది ఎందుకు పిలుస్తాను నేను ఇంకా, ఎందుకంటే ఇప్పుడు నేను అనుకున్నది ఫైనల్గా అది గ్రేట్ స్టోరీయా కాదా అది జనం చెప్తారు, కానీ నా టేస్ట్కి అది ఇచ్చేది అది నాకు సర్వ్ చేస్తుంది, జనానికి కాదు. అవును. మీరు చెప్పిన ఐడియాని డెవలప్ చేసి మీరు అనేంత వరకు చేయటానికి ఒక సాధనం, షార్టెస్ట్ పీరియడ్ ఆఫ్ టైం విత్ 0 మనీ. మా ఇంట్లో ఒంట్లో బాగాలేదండి, హాస్పిటల్కి వెళ్ళని చెప్పదు, నా పిల్లలు స్కూల్లో చేర్పించాలని చెప్పదు. ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ యూ 24/7 ఎనీ గివెన్. మీకు మూడు ఉన్నప్పుడు టపా చేస్తూ ఉంటుంది. పొద్దున్న 9ంటికి రాత్రంతా మేల్కొని ఆలోచించి నిద్రపోయాడు, నాకు అర్జెంటుగా ఎంత కావాలి అంత కావాలని అడగదు. అది సో మీ టైం సేవ్ చేసి, మనీ సేవ్ చేసి, ఎఫర్ట్ సేవ్ చేసి, మీరున్న మూడ్లోనే మీ పని సరిపోయేది. మీకు ఇది ఎవరు చేయగలుగుతారు, ఏ మనిషి చేయగలుగుతాడు? మీరు అన్నట్టు స్క్రిప్ట్ వర్షన్ కూడా వస్తుంది. ఇది స్క్రిప్ట్ వర్షన్, ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్, ఇంక్లూడింగ్ స్క్రీన్ ప్లే. అక్కడేంటి, కానీ మీరు అడిగే విధం ఎలా అడగాలో అనేది తెలియదు. కరెక్ట్. అది ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఉన్నాయి, ఇంటర్వ్యూవర్ బట్టి ఉంటుంది, అంతేగాని నాకు ఉన్న నాలెడ్జ్ అదే ఉంటుంది, అవతల వాళ్ళు ఏం అడగాలో అదే ఉంటుంది. అడిగే విధానం బట్టి ఆన్సర్ ఉంటుంది. సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ విత్ ఏఐ. అవును. సో కాబట్టి అయితే మీరు ఏఐ ఈజ్ అ రీప్లేస్మెంట్ ఇంకా దానికి రీప్లేస్మెంట్ ఆఫ్ ఎవ్రీవన్.
సో దీని పర్యవసానాలు ఇప్పుడేదో ఒక ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్ పాప అది హెల్ప్ చేస్తుంది కండిషన్ లేకుండా అని అనుకుంటున్నాం. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రపంచం అంతా అసలు మానవాళి నాశనం అయిపోతుంది, మనిషికి ఆలోచించే కెపాసిటీ కూడా చాలా అల్పం అయిపోతుంది అనే ఒక అపోహ, ఆందోళన. అక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఒక 40 years బ్యాక్ క్యాలిక్యులేటర్స్ వచ్చినాయి. క్యాలిక్యులేటర్స్ వచ్చినప్పుడు చాలామంది ఏమనేవారంటే అది నువ్వు ఎక్కాలు నేర్చుకోకుండా లేకపోతే బ్రెయిన్ షార్ప్ చేసుకోకుండా నువ్వు మీటర్లు నొక్కేసి ఆన్సర్ వస్తే నీ బ్రెయిన్ అయిపోతుంది అని చెప్పారు. అక్కడ ఉన్న ఫ్లా దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు మీరు టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అనేది దేనికి రిలేటెడ్, మీ ఎఫర్ట్ తగ్గించి మీ టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్గా వెళ్ళటం అనేది ఎనీ టెక్నాలజీ. అవును, మీరు నడిచి వెళ్తున్నారు, సైకిల్ ఉంటే కొంచెం ఫాస్ట్గా వెళ్తారు, స్కూటర్ ఉంటే కార్ ఉంటే ఇంకా హ్యాపీగా కంఫర్టబుల్గా వెళ్తారు. సో ఎవ్రీ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ ఈజ్ రిలేటెడ్ టు రెడ్యూసింగ్ యువర్ టైమ్ అండ్ ఎఫర్ట్. రైట్. ఓకే, సెకండ్ పాయింట్ ఏంటి, క్యాలిక్యులేటర్ ఉంది కాబట్టి నేను నేర్చుకోవట్లేదు. అప్పుడు నేను మెమరైజ్ చేసుకుని 2 2s 4 3 × 15 45 ఇలాంటి అన్ని బదులు మీ పెద్ద నెంబర్స్ అవ్వచ్చు, చిన్న నెంబర్స్ అవ్వచ్చు, మీ దగ్గరే ఉంది. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. యాక్చువల్లీ అవును, మీ జేబులో ఉంది అది. మీరు బ్రెయిన్లో పెట్టుకున్నారా, గుర్తుంచుకున్నారా కన్నా అప్పుడేంటి ఈక్వలైజ్ చేస్తుంది. ఒకటి మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది, ఒకటి తక్కువ ఉంటుంది. క్యాలిక్యులేటర్ అందరినీ సేమ్ చేస్తుంది. సో మనుషులంతా ఒక్కటే అనే సిస్టమ్ వచ్చింది. అది బేసిక్ సేమ్ థింగ్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అది చేస్తుంది. ఏం చేస్తుంది అది, నేను ఒక 2 years ఐన్ ర్యాండ్ అర్థం చేసుకోవడానికి నాకు 2 years పట్టింది. ఇది తన బుక్స్ అన్నీ చదివి. నేను అంతా ఒక సారం నా దగ్గర ఉంటుంది. వాట్ ఈస్ అబ్జెక్టివిజం బేసిక్ ప్రిన్సిపల్స్ అని నేను జీపీటీలో కొడితే నేను 2 ఏళ్ళు అర్థం చేసుకున్నది అది 2 నిమిషాలు ఇచ్చేసి నిమిషంలో ఇస్తుంది. ఆ నిమిషం అందరికీ ఇస్తుంది. ఇప్పుడు నేను పెద్ద పోజ్గా నా ఒక్కడికి తెలుసు ఐన్ ర్యాండ్ ఇంటెలిజెన్స్ అర్థం చేసుకుంది నేను ఒక్కడే కాదు, అందరూ నేర్చుకోవచ్చు. ఆ క్వశ్చన్ అడగటమే అది. ఆ క్వశ్చన్ కూడా ఏంటి, 10 ఏళ్ళ పిల్లలకు అర్థమయ్యేలా చెప్పండి చెప్తుంది. అదే ఐన్ ర్యాండ్ ఫిలాసఫీ టెల్ మీ ద వే 10-year-old క్యాన్ అండర్స్టాండ్ అంటే ఆ క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడు అడుగుతాడు, దాని దగ్గర ఆన్సర్ ఎందుకు ఉంటుంది అనేది బిగ్గెస్ట్ మిస్టరీ. సో బేసిక్లీ ఏంటంటే ఎవ్రీబడి ఈజ్ యాక్సెస్ టు ఎవ్రీథింగ్. ఇప్పుడు డాక్టర్స్కి పెద్ద ప్రాబ్లం ఏంటి, పేషెంట్ ఆల్రెడీ ఆ చాట్ జీపీటీలో అని చదివి వస్తున్నాడు. ఇప్పుడు ఈ డాక్టర్కి తెలియదు, డాక్టర్కి వేరే వేరే పనులు ఉంటాయి కదా, ఈ పర్టికులర్ క్వశ్చన్ తను ఏమో స్టడీ చేసి ఉండడు ఆ టైంలో. చాలా మంది డాక్టర్కి అప్పుడు నాకు తెలిసిన నా కజిన్ ఒకడు డెంటిస్ట్ ఒక పేషెంట్ వచ్చి తను చెప్తే తను ఏదో డయాగ్నోస్ చేశాడు. ఐ థింక్ యూఆర్ కరెక్ట్ అన్నాడు. అంటే ఎందుకు అనుకుంటున్నారంటే నేను ఇప్పుడు 5 డాక్టర్స్కి వెళ్ళాను, నాకు నెట్లో చదివిన దాంట్లో మీది ఒకటే మ్యాచ్ అవుతుంది అన్నాడు. అంటే ఇప్పుడు దట్ డిఫీటింగ్ ద పర్పస్ ఆఫ్ డాక్టర్. అప్పుడేంటి నెట్లో చదివి వాడు ఫిక్స్ అయిన దానికి మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. దట్ ఈస్ ద బేసిక్ పాయింట్. అంటే అంత గురి కలిగిపోయింది. ఇంకొక డాక్టరు, మీరు అంత కష్టపడి 1 గంట స్టడీ చేయాలి కదా దాంట్లో ఉన్నదంతా, దానివల్ల నా దగ్గరకు వస్తే నేను ఇమ్మీడియట్గా చెప్పేస్తాను కదా అని అన్నాడు. అప్పుడు దానికోసమనే డాక్టర్ దగ్గర రావాలి ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండింగ్ ఆన్ దీస్ టూల్స్ అని. దానికి నేనేమన్నానంటే పాయింట్ అది కాదండి, మీకన్నా బెటర్ వాళ్ళు ఉన్నారు అక్కడ తెలుస్తుంది. అదే ఎలాగా ఇప్పుడు మీరు ఒక ఆర్థోపెడిషన్ సపోజ్, నాకేదో ఒక రిలేటెడ్ థింగ్ వచ్చింది. ఇప్పుడు నేను ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఎందుకు వెళ్ళాను నేను, ఎవరో నా ఫ్రెండ్ ఎవరో మంచి డాక్టర్ అని చెప్పాడు. మంచి డాక్టర్ అంతే ఎలా తెలుస్తుంది, ఇప్పుడు మంచి డాక్టర్ అంటే ఆ డాక్టర్ మంచి నాలెడ్జ్ ఉందని, నాకు నాలెడ్జ్ అయినప్పుడు నేను ఎలా అంటాను మంచి డాక్టర్ అని. అప్పుడు ఓకే ఎవరో రికమెండ్ చేశాడు, అప్పుడు ఆయన నమ్మి వెళ్ళాలి. లేకపోతే చాలా ఎలా ఉన్నారండి బాగున్నారా అని చాలా అంటే బాగా మర్యాదగా మాట్లాడితే కూడా మంచి డాక్టర్ అనుకుంటాం. అవును, మీకు ట్రీట్మెంట్ చేసాడు బాగా అయిపోయింది అప్పుడు మంచి డాక్టర్ అంటాం. కానీ వేరే వాడు చేస్తే ఇంకా ఫాస్ట్గా అయి ఉండొచ్చు కదా, అదే తెలుసు మీకు. అంటే అలా చూసుకుంటే పోతే అది అసలు అది పాసిబిలిటీ లేదు. అప్పుడు ఏంటంటే మనుషులు అన్నాక నమ్మకాల మీద వెళ్ళిపోతారు, అది ప్రొఫెషన్. సో ఆర్ యు సేయింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెషన్ మంచి డాక్టర్ ఉన్నప్పుడు మీరు ప్లేన్ ఎక్కినప్పుడు పైలట్ బాగానే తోలుతాడు అని అడిగారు ఎప్పుడైనా? అడగలేదు.
ఎన్నిసార్లు తోలేడు, ఎప్పుడన్నా నేను వచ్చిందా ఆ రికార్డ్ నాకు ఇవ్వండి అని చెప్పి మీరు టికెట్ కొనలేదు కదా. అవును. పాయింట్ ఏంటంటే పైలట్ అని పేరు ఉంటే యూ విల్ బిలీవ్ దట్ హీ నోస్ వాట్ ఈస్ జాబ్ ఇస్. కరెక్ట్. డాక్టర్ కూడా అదే. ఇప్పుడు మంచి డాక్టర్ ఒకవేళ ఉంటే, మంచి డాక్టర్ అనేవాడు చెడ్డ డాక్టర్ ప్రాక్టీస్ చేయడానికి ఎలా చేస్తున్నారు మీరు? ఇప్పుడు డాక్టర్కి మీరు ప్రాక్టీస్ ఇచ్చారంటే అతనికి విషయం తెలుసు అని సర్టిఫికేట్ ఇచ్చినట్టే కదా. అదే. అప్పుడు మీరు దాంట్లో మళ్ళీ మంచి డాక్టర్, చాలా మంచి డాక్టర్ అని మీరు ఏమంటారు దాన్ని డివిజన్ పెట్టుకుంటే మీనింగ్ ఏంటది? ఏంటంటే మీనింగ్ మంచి డాక్టర్లు బాగా మాట్లాడతారు, ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దట్ ఈస్ అవుట్ సైడ్ ద పర్వ్యూ ఆఫ్ హిస్ ఎక్స్పర్టీస్ అంటున్నా. బాగా మాట్లాడేవాడు మంచి ఇంజనీర్ అయినా అది అతని పర్సనాలిటీ, నాట్ కనెక్టెడ్ టు హిస్ నాలెడ్జ్. కరెక్ట్. బట్ దట్స్ ఆల్సో ఎవల్యూషన్ విత్ టైమ్. ఇప్పుడు ఇదివరకు కంప్యూటర్స్ రోబోటిక్గా మాట్లాడుతుంటే అనిపించేది, ఇప్పుడు అందమైన వాయిస్లు పెడుతున్నారు. ఎలాగా? ఐఎమ్ సారీ, ఐ కాంట్ ఆన్సర్ దట్. దట్ ఈస్ ద కనెక్షన్, అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీలో. కరెక్ట్. అది సెపరేట్ పాయింట్. ఇప్పుడు నేను వై డు యూ కమ్ టు డాక్టర్స్? No, basically you're saying doctors are replaceable with AI or doctors are no, I think ఇప్పుడు ఫర్ డాక్టర్ 5 years మెడిసిన్ MBBS, 2 years పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంకో 2-3 years స్పెషలైజేషన్. అవన్నీ చేసిన తర్వాత ఓకే బాడీ పార్ట్స్ ఏం చేస్తాయి, ఏమన్నా చేస్తే ఏం చేయాలి, మోటాగా ఇది తెలిసేది. ఇప్పుడు అది మొత్తం మీకు ఏ సిస్టంలో మీకు దాన్ని చెప్పేస్తూ ఉంటే విదిన్ సెకండ్స్, అప్పుడు మీరు ఏం చేస్తారు? వై ఆర్ యూ స్టడీయింగ్ మెడిసిన్? దిస్ ఇస్ సేమ్ థింగ్ గోయింగ్ టు ఎవ్రీథింగ్. అన్నిట్లోని అన్ని రంగాలు. ఇప్పుడు లాయరు మన కలిసి ఏదో కేసులో ఒక డ్రాఫ్ట్ ప్రిపేర్ చేయమంటాం. ఇప్పుడు జీపీటీలో వాట్ ఆర్ ద రెమెడీస్ అవైలబుల్ ఫర్ పర్సన్ చార్జ్ విత్ దిస్ అంటే టక్కని డ్రాఫ్ట్ ఇచ్చేస్తాం. అప్పుడు ఒక లాయర్ని చూసినాడు, ఇంకా కన్సల్టింగ్ ఎవరు వస్తారండి అన్నాడు. అది కరెక్ట్. సో బేసిక్లీ మీరు మనుషులు చేసేది మీకన్నా బెటర్గా, మీకన్నా ఫాస్ట్గా చేసి ఇంకొక మనిషి పుట్టాడు, వాడి పేరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.